గడబిడలు కిర్రెక్కే కీచురాళ్ళు రో రోడ్డెక్కే రోమియాలు రో గోడెక్కే దొంగ కోళ్ళ పడిరో మస్తీలా తెర్లుతారు రో మస్తీలా మునుగుతారు రో ఎంజాయ్ పిల్లకున్న పడిరో. ఏయ్ మీరు మనుషులా పశులా కనబడలేదా? ఇంకొంచెం పైకెక్కితే కనపడుతుంది. బుట్ట బేబీ ఊరగాయ బుట్ట. के पीछे क्या है चोली के पीछे ఏదో ఉందిరా. ఏముంది? ఏదో ఉందిరా. ఏం లేదులేరా. అది కాదురా, ఎల్లో డ్రెస్ చోలీకే పీచే మాధురి దీక్షిత్ చోలీకే పీచే సంథింగ్ ఉందిరా. ఇంట్రెస్టింగ్. ఏంట్రది? ఆ కొబ్బరి బొండాల్. అబ్బా అది కాదురా, ఇద్దరు చోలీకే పీచే సంథింగ్ ఉంది. ఏంట్రా అది? సంథింగ్ స్పెషల్, బయటికి చెప్పలేనిది. పాప ఏడుస్తోందిరా. అరే ఎందుకు ఏడుస్తావు పాప? రిలాక్స్ బేబీ, ఏడవకు. మేమందరం అందాన్ని ఆరాధించే ప్రేమికులం. అమ్మాయిని ఏడిపించడానికి మీకు సిగ్గుగా లేదు? మీకు అక్క చెల్లెలు లేరు? చెల్లెలు ఉన్నారు అంకుల్, కానీ గర్ల్ ఫ్రెండ్సే లేరు. అవునరా, ముసలోడికేంట అంత కోపం? అంకుల్ బ్యాటరీ వీక్లే. ఈ జనరేషన్ పిల్లలకి పెద్దలంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతుంది. ఒరే అంకుల్ పోతాడేమో, ఆటో పిలవండ్రా. ఆటోకి డబ్బులు లేవో, రిక్షా బిలు. ఒరే రిక్షా రారా, అంకుల్ పోతాడంట. హాయ్ హాయ్ ఈ పోరీలు ఇట్లా లేట్ గా వస్తున్నారు. స్పెషల్ క్లాస్ అటెండ్ అవుతున్నారేమో. మీకు తెలుసుకోవాలందా మేము ఎందుకు లేట్ గా వస్తున్నాము? మేము అందమైన అబ్బాయిల కోసం వెతుకుతున్నాం. ఏ మీకు చెవిడా? మేము చెప్పింది అందమైన అబ్బాయిల్ని, కోతుల్ని కాదు. చెల్లెల్ని ప్రేమించిన యువకుణ్ణి హత్య చేసిన అన్న, చెల్లెల్ని చూశాడన్న కోపంతో యువకుడు కళ్ళు పీకేసిన అన్న. ఈ అమ్మాయిల అన్నలకి జాలి దయ ఉండవా? ప్రేమించినంత మాత్రాన అడ్డంగా నరికేయడమేనా ఫ్రీగా? ఏదో ఒక రోజున మన ఫోటో కూడా ఈ పేపర్లో వస్తుందా? అమ్మో అన్నపూర్ణ, నా ప్యాంట్ షర్ట్ ఇలాగే. ఇంకా ప్యాంట్ ఆడలేదు బాబా. ఏంటి ఆరేది? తాటి తాండ్రా. ఇంకాసేపు ఆగితే నా ముండాన్ని దండానికి ఆరేస్తాడు. ఎవరు? ఇంకెవరు, నా అర్థమొకడు, మీ అన్నయ్య వచ్చాడు. ఏంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ లాగా అలా నిలబడిపోయావు? హలో, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో ABCDEFG ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. ఈలోగా నేను గోడ దూకి పారిపోతాను. అమ్మో వీళ్ళ మన పేరు బాడీ చూశారంటే బెదిరిపోతా. ఓరి నాయను, నా ఫోటోకి దండ పడిపోయే టైం దగ్గరకు వచ్చేస్తారా బాబోయ్. అబ్బా అరే తమ్ముడు, 50 చపాతీలు, 10 తందూరి చికెన్లు, 20 దాల్ ఫ్రైలు, 100 కోడిగుడ్లు తొందరగా పట్టారా? ఇక్కడ అడిగింది పెట్టరు, పెట్టిందే తినాలి బ్రదర్. రే కనీసం బీరన్నెవరా? ఇక్కడ బీరుండదు, నీరుంటుంది. ఎంత కావాలంటే అంత తాగండి బ్రదర్. బ్రదరు, ఈ అకాడమీలో మంచి కమెడియన్ కూడా ఉన్నాడే. పదండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో క్లారా, సరిపోతులేండి వెళ్ళి. నీకు ఏం సరిపోతాయి? థ్యాంక్ యూ సార్. లాగు రోజీ. ఏంటిది? బీర్. బీరా? నువ్వెక్కడికి రా? చూస్తారేందే మీరు కానివ్వండి. సిగ్గు లేకుండా తాగుతాను. రోజీ, బాబాయ్ को బీర్ ఇవ్వు.
ఏంటి సార్ ఇది? బియర్ బాబాయ్. ఓ బీర్. నో సార్, తాగటం మానేశారు. పర్లేదు బాబాయ్, తాగండి. వద్దండి, నాకు వీక్నెస్ ఉంది గురువు గారు. ఏంటా వీక్నెస్? తాగితే ఉండకుండా కొట్టేస్తాను. కొట్టడానికి ఎవరైనా సెట్ చేస్తే తాగుతారా? మొహమ్మద్ చేది ఇదేదో బాగానే ఉంది, సెట్ చేసి చూద్దాం. బాబాయ్ ఇతను ఓకేనా? అబ్బాయి అదేంటి 6 feet ఉన్నాడు, ఆయన పంపించండి అర్జెంటుగా. ఈడు ఓకే ఓకే. ఈడు కదలడేంట్రా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటండి ఆలోచిస్తున్నారు? నిన్నెవరో నా బ్రెయిన్ అడిగారు, కంగారులో అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. ఇచ్చేయడానికి ఇదేమైనా ఆస్తా? అయినా మీరేంటండి మాట్లాడితే బాడీలో పాటలన్నీ ఇచ్చేస్తానంటున్నారు? అడిగితే కాదని రామణి కూర్చో. అక్క రాసిరి, ఈయనే మీ బావగారు. నమస్తే. నమస్తే అమ్మ. తులసిరామ్ గారు. మంది గట్టిగా చూడరు బాబు. తులసిరామ్ గారు నా తోడలుడా. ఈయన మీకు ముందే తెలుసా? ఎంత తెలీదు, మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన తెలియని వారు అంటే ఎవరైనా ఉంటారా? ఈయన జీవితమే త్యాగాల పుట్ట. ఎవరైనా అడిగినా సరే కాదనుకుంటూ ఇచ్చేస్తుంటారు. ఏదో మీ అభిమానం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేనండి, రామచంద్రని. రామచంద్రన్ గారా? ఈయన మీకు తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటమ్మా, రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. లేదు మీ అభిమానం. ఈ సిలిండర్ ఎవరు? అమ్మగారు నాన్నగారు పిలిచినారు. ఓ పదక. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. అది నాది. రామచంద్రన్ గారు మీరు చాలా పొడుగనుకుంటాను. నాన్నగారు వీళ్ళని చూడగానే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళని చూస్తుంటే నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వేదవా, నీకన్నీ డౌట్లే. మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు, బ్లైండ్ కదా. అవునండి, అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ? అదిగో బైక్ మీద కూర్చున్నాడే, ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు, భయపడకు, నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు, నేనున్నాను మాత్రం తెలియను. గో. అరే మావా ఓడిరా. ఏయ్ చిచ్చిగా రావే. ఏయ్ నిన్నేనే. ఏయ్ ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు ఏంది? ఇంతసేపటి నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు. నేను నీకు నచ్చలే. మావాడికి ఏం తక్కువే, బీరు బాటిల్ ఎత్తాడంటే తెంచకుండా లాగించేస్తాడు. ఇంకెందుకన్నా లేటు, యాసిడ్ పోతాయి. సామి వెళ్ళి బాటిల్ తీసుకురా. ఏంట్రా నా కళ్ళలో పోయి, దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావేరా? పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా లుచ్చా. పోయిరా, అమ్మ మీద కాదురా, పోయి. అలా ఘర్షణలో దర్శన సినిమాలో తెలుసు చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పింది, ఏదో పెళ్లి కళ్ళు దానం చేశావని. అది అప్పుడు ఆ కథలో ఆ అమ్మాయికి ఒక కన్ను దానం చేశాను, ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. అలా 2 కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే నా బిడ్డలే నా ప్రాణం. అన్నట్టు నీ గురించి కూడా విన్నానయ్యా, నువ్వు బాగా పాడతావని,
నీ గానంతో మీ నాన్నగారి ప్రాణాలే కాపాడుకున్నావని విన్నాను. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. పర్లేదు పాడండి. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్ను, నవ్వవే నవమల్లిక ఆశలే. పాడమంది రామాయణంలో సుందరకాండ, రాఘవేంద్ర గారి సుందరకాండ కాదు. అంటే ఇవాళ మంగళవారం కదండి, అమంగళం అని నేను సుందరకాండ పాడినండి. మరి నీకేమొచ్చు? రామదాస్ సీడీ ఫుల్ గా వచ్చాను. పాడమంటారా? ఎక్కడో సెల్ మోగుతోంది. చెల్లగాదండి, నా బెల్ల. ఏమిటో అంత కన్ఫ్యూజన్. పైగానేమో నీ పాట విన్నవాడు పోతాడని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు కానీ పాటలు కూడా మర్చిపోండి. బతికిపోయాడు. మా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి నేను ఓకే అంటున్నానయ్యా. తాంబూలాలు పుచ్చుకోవడానికి వీళ్ళకి రేపే వస్తున్నాను. ఏమా టైం 10 దాటింది, నీ పుత్రరత్నానికి ఇంకా తెల్లవారలేదా? లేస్తానులేండి, ఇంకా 11 కాలేదుగా. మీరు షెడ్కి వెళ్ళండి. అంటే నీ కొడుక్కి 11 గంటలకు కానీ తెల్లవారదా? మిస్టర్ సూర్య, టైం ప్రకారం ఉదయించి ఎందుకేమో ప్రాణాలు తీస్తావు? ప్రశాంతంగా ఉండగంటగా నిద్రపోనివచ్చు కదా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీరు మరీను? రాత్రి బాగా పొద్దుపోయి పడుకున్నాలేండి. ఆహా, నైట్ డ్యూటీ చేసేచ్చాడా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అర్ధరాత్రి దాకా ఊరి మీద బలాదు తిరిగి ఎవరిని వదిలిస్తున్నట్టు. ఏంటి న్యూసెన్స్? ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా? పొద్దున ఎదవకోవాలా? అరే అప్పుడే నిద్ర లేసే వింటున్నానా? పైన ఎండ వచ్చిందా? అట్ట జొత్తా వెంటే ఎరిమొఖం. ఆ గదిలో పరుపు దుప్పటా వేయి, అబ్బాయికి నిద్ర తాలేదు, పడుకుంటాడు. అలాగే. నువ్వు పదనాన్న పడుకుందు. పడుకో, నువ్వు తక్కువే. ఆ ఫ్యాన్ అయ్యవే. అలాగేనండి. నానా నానా, ఏంటి నానా? నువ్వు మళ్ళీ నిద్ర లేచేసరికి నేను షెడ్ లో ఉంటాను. ఒక్క మాట నిద్రపోనానా. ఏంటది? ఏం లేదు, ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? వాడేంటి మెట్రికులేషన్, నేను గ్రాడ్యుయేట్. నేను వెళ్ళి వాడి చేతి కింద పని చేయాలా? చేతి కింద కాదురా, ఫ్యాన్ కిందనే చెప్పారు. ఏడ్చాడు. పొద్దునే నిద్ర చెడగొట్టింది కాకుండా కుళ్ళు జోకులోటి. ఎలానా కాసేపు పడుకునే. ఒరేయ్, ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు. అంటే ఇప్పుడు నేను పళ్ళు తోకోవాలా? అబ్బే అక్కర్లేదు నాన్న, వేసవ పళ్ళు ఎప్పుడైనా తోకోవచ్చు. నువ్వు పడుకోనా, పడుకో, నిద్రపో నాన్న, నిద్రపో. ఇంకెన్ని చెక్కుల మీద సంతకం పెట్టాలరా? కొంపదీసిన ఆస్తి మొత్తం రాయం చేసుకుంటున్నావా ఏంటి? ఇదేంటి 50,000? ఈ చెక్ దీనికి? ఫోను. హలో. అబ్బా అది కాదు బాబా, సెల్ ఫోను. సెల్ ఫోనా? ఇది సెల్ ఫోనా? హలో, నేను ఒక్కటం ఎలాగరా? అవును, ఈ ఫోన్ ఎక్కడిది? మన కార్తీక్ బాబా. ఇది ఎప్పుడు కొన్నాడు? కార్తీక్, కార్తీక్ వచ్చారా బాబు? ఇలా రాముందు. ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? నిన్నే కొన్నావా? వారం క్రితం కదా వేరే ఫోన్ కొన్నావు. 30,000 పెట్టి. 30? ఇది 50. ఒరే ఇడియట్, ఫోన్ ఎత్తవేంట్రా? యు నో మన లక్ష్మికి పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? పెళ్లి చూపులా? ఎవరికి? లక్ష్మికి రానా? లక్ష్మికి అప్పుడే పెళ్లి చూపులు? చెక్ మీద సంతకం పెట్టి బాబా, బ్యాంక్ టైం అయిపోతుంది. సెల్ ఫోన్ కి 50,000? నేను ఇవ్వను. ఇవ్వను. ఇవ్వబోతేగా. అమెరికా సంబంధం ఓకే అయిందా? ఓకే, నేను సత్యాలయం తీసుకొచ్చేస్తాను. వీడియో కెమెరా అంటే సెల్ ఫోన్లకి, వీడియో కెమెరాలకి, కార్లకి లక్షలు తగలేస్తూనే ఉంటావు అనమాట. లేదమ్మా, ఆ మానాన్ని మాట్లాడుతుంటే సమాధానం చెప్పండి రా. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లని టిఫిన్ కూడా చేయనివ్వరు. నువ్వు దున్నపోతున్నా మేపుతుండో పట్టగారితో తయారవుతాడు. బావా నువ్వు మా అక్కని ఏమీ అనకుండా ఉండాలని నేను ఇక్కడ ఉన్నాను. ఈ లెక్క అంతా మా అక్కదే. కరెక్ట్. చెప్పు తెగుద్ది. నేను ఎంత కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించానో తెలుసా? డబ్బులు ఎప్పుడు తీసుకుంటావురా? ఒక్క నిమిషం లైన్లో ఉండవే నాన్న.
మీ నాన్నకి ఓ డొక్కు సైకిల్ 2 గేదెలుండేవి. మరి మా నాన్నకి 5 కోట్లు ఆస్తుంది. నేను ఎందుకు కష్టపడాలి? నీకేం కర్మరా? పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతావా? అది కాదు నాన్న, కొందరు కష్టపడడానికే పుడతారు, కొందరు తినడానికి పుడతారు. ఎవరు అదృష్టం ఆడిది. అమ్మా ఉప్మా. బాబు రెడీ. ఆహా ఎంత గొప్పగా చెప్పాడు బావా. మా మేనల్లుడికి నీ పోలికి ఒక్కటి రాలేదేటి? ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్ ఏ. Yes, there are 2 types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are 2 types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? Water. Don't waste water. Put medicine. Yes. మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వటం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో కోసుకుంటున్నాను. టచింగ్ ఏంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేంటి చీప్ గా, చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. ఎస్. అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఈయనకో ఫుల్. నాయుడు ఇంటి కడ నల్లకుమ్మ చెట్టు కడ నాయుడే మన్నాడే బుల్లి అప్పనా గుండెలు మన్నాడే బుల్లి అప్పనా గుండెలు మన్నాడి అప్పనా నచ్చి విరిగిందా? చవటనాయాల చేతులు సచ్చుపడ్డాయా? ఇవా వచ్చి తొందరగా పట్టు, లేదా మళ్ళీ గురువు గారు నెత్తి మీద కొట్టాడంటే నీ తల తాళం బొక్కవుద్ది. నాకు చెప్పినప్పుడు ఎక్కడో తాళం కనపడితేనే ఈ గున్నాగాడి మేడం, లేకపోతే గోవింద. మరి మనం అట్ట కాదే, జేబు లేకుండా జేబు కొట్టేస్తాం. మన చెయ్యంత సురుకు, ఒంటి మీద చెయ్యేసామంటే నరమానవుడు నరాలు స్వర్గంలో రంబలాగా సిక్కర్ మే రక్క చెత్తకుండి మాటలు చెప్పి నాకే మస్కా కొడుతున్నావా? అక్షరానికి అక్షరం పచ్చి నిజం గురు, నేను నిజంగా గొప్పండి. నీ చేతి దొట్టు పావాయ్ పప్పల స్వామి. జేబులు గోకే గొట్లంగాడికి ఇనప తలుపుల్లాగే మగాడికి తేడా చాలా ఉంది. మనకు మనమే సాటిరా టున్యా. డబ్బులు తీసుకున్నా ఈ చెత్త జాగాలను చూపిస్తావేంటి? ఏమైనా అద్భుతాలు ఉంటే చూపించు. నీకు అద్భుతాలు చూపించాలరా? నా కర్మిలా పట్టిందిరా బాబు. అదిగో బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్ నాకేంటి అవలేదు. ఎలా చూస్తే అలా కనపడుతురా బాబు. ఇలా తిరుగు, ఇటు స్ట్రైట్ గా చూడు. ఓహో కానీ చాలా దూరంలో ఉన్నాయా? ఆ బుర్రా కేవ్స్ గురించి, వాటి చరిత్ర గురించి చెప్తాను విను. సరే చెప్పు. రాముడు దండకారణ్యానికి వచ్చినప్పుడు ఈ బుర్రా కేవ్స్ లోకి ప్రవేశించాడని ప్రసిద్ధి. 18వ శతాబ్దంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు విలియం కింగ్ దీన్ని కనిపెట్టాడు. కనిపెట్టినప్పుడు అక్కడ ఏడు దొరికినాయి. ఆ బుర్రా కేవ్స్ లో పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు పోయడానికి కొమ్మలున్నాయి. ఆ కొమ్మ చివర ఒక ఆకుంది.
ఆ ఆకు మీద ఒక కాకి ఉంది. ఆ కాకే ఇప్పుడున్న కాకులన్నిటికీ ఆది కాకి. ప్రతి సంవత్సరం కాకులన్నీ అక్కడికి వచ్చి కావు 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 అని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చెప్పు చెప్తా ఉండు. ఆ కాకి ఒక ముక్కు ఉండును, 2 కళ్ళు ఉండును, 2 చెవులు ఉండును, 2 కాళ్ళు ఉండును, 2 రెక్కలు ఉండును, ఒక తోక ఉండును. ఇదిగా కాళ్ళు చెప్పులో మరి కాకి ఫేస్ సంగతి అయితే నేను ఫేస్ సంగతి చెప్పాలా? ఆ కాకి ఫేస్ కరెక్ట్ గా నీ ఫేస్ లాగా ఉంటుందిరా. అయితే బ్యూటిఫుల్ అన్నమాట. ఇదిగో చాలా విషయాలు చెప్పలో అంతనా ఇంకేమైనా అద్భుతాలు చూపిస్తావా? నీకు ఇంకా చూడాల్సిన అద్భుతాలు చూపిస్తారు గానీ నాన్రాడే. ఈ ప్రదేశం ఎల్లో ఫ్లవర్స్ కి ప్రసిద్ధి. అక్టోబర్ నవంబర్ మాసాల్లో మంచు వర్షంలా కురిసి భూమిలో నుంచి పెళ్ళుబికి ఈ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. వీటిని చూస్తే ప్రేమికులకి ఆనందోత్సాహాలు కలుగుతాయి. అంటే నాలాంటి వాళ్ళకన్నమాట. ఇంకేంటో చెప్పు. ఈ పువ్వుల్లోని మకరందాన్ని తాగి కాకులు పాలు ఇచ్చును. కాకి పాలు ఇస్తాయా? ఇస్తాయి. ఆ పాలు కాపీ తాగొచ్చు. బ్రహ్మాండం తాగొచ్చు. ఇదిగా అయితే ఒక కాపీ కాపీ నేను నా వైపు తాగాల. ఇంతకీ నా వైపు ఎక్కడా? నీ వైఫా బ్రహ్మాండమైన లైఫ్ ఎంజాయ్ చేస్తుందిరా. నా లేకుండా ఎవరితో ఎంజాయ్ చేస్తున్నది? ఆడెందుకలా సంబరపడిపోతున్నాడు? పక్కన ఫిగర్ ఉంది కదా. అయ్యి బాబాయ్ ఫిగరాలకి అది నా ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ అప్పిండే 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 ఆరే ఆరే ఆరే. అయ్యి బాబాయ్ ఏంటి అయిపోలేదు నాకు? కాళ్ళు తిరిగి పడిపోయారు. మరి ఇటు పడిపోలేదేంటి? నీ దగ్గర సబ్జెక్ట్ లేదుగా. సబ్జెక్టా? అదేంటే నీకు సరిపోయే సబ్జెక్ట్ నేను చెప్తాను లేరా. సబ్జెక్ట్